గత 2 సంవత్సరాలు నేను 2024 ఎన్నికల ముందు జనసేన పార్టీని పూర్తిగా వదిలేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఫేస్బుక్లో విజయసాయి రెడ్డి గారి సమక్షంలో చేరినటువంటి ఫోటోలు కూడా అన్ని కూడా పోస్ట్ చేశాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకొని ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి క్షుణ్ణంగా 10 మందికి చెప్తూ నేను ఆ పార్టీ మారడం కూడా జరిగింది. ఈ జనసేన పార్టీ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు. ఆయన స్క్రిప్ట్ రాసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతాడే తప్ప ఆయనకంటూ ఓన్ ఎజెండా ఏది ఉండదు. ఆయనకు ఒక జెండా ఉందేమో కానీ ఓన్గా ఎజెండా అయితే లేదు. ఇప్పుడు గతంలో ఆయన ఒక పార్టీని స్థాపించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు లేవు. నేను కులాలని కలిపేస్తాను, మతాలను ఏకం చేస్తాను, అది ఇది అన్నాడు. ఈరోజు చూస్తే మతాల గురించే మాట్లాడతాడు. కులాలని రెచ్చగొట్టే విధంగా కాపులంతా మీరు ఏకమైతే నేను ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. కాపుల్ని ప్రత్యేకంగా కాపు కాసుకుంటూ వస్తాడు. అదేవిధంగా నేను హిందువుని అంటాడు, సనాతని అంటాడు, హిందూ ధర్మం, హిందువులు బయటికి రావాలంటాడు, తన్నాలు అంటాడు, యుద్ధాలు చేయాలి. ఇట్లాంటి ఎన్నెన్నో మాటలు ఇని ఇసిగిచ్చి పెచ్చా. ఇట్లాంటి జనసేన పార్టీ మనకు అవసరం లేదబ్బా. మనం వచ్చేసాం, క్లియర్ గా మనం చెప్పేసాం, మెన్షన్ చేసాం. మనకి జనసేన పార్టీ కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన కర్మ కొండ ఏదో పెండాకోడు అవి మనకు నచ్చలేదు. మనం వచ్చేసాం. క్లారిటీగా ఈ విషయాన్ని అయితే మనందరికి చెప్పేసాం. మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాం. నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాం అన్న విషయాన్ని మాత్రం మనం అందరికీ క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టపడి అన్ని తలుచుకుంటే కూడా ఎందుకు రచ్చి మన టైం మన అంతే వృధా చేసుకున్నాం. 10 సంవత్సరాలు మా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా, వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా చెప్పినా కూడా మనం వినకుండా అహంకారంతో మన యొక్క సమయాన్ని వృధా చేసుకున్నాం. మనం వృధా చేసుకోవడం కాక ఒక 10 మంది వద్దురా పార్టీ అన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ పార్టీలో పెట్టి బలవంతంగా జనసేన అనే వృద్ధం అయిపోయింది. ఈ రోజు ఎందుకు మళ్ళీ నేను మీ అందరితో ఈ విషయాలు మాట్లాడుతున్నాను, ఎందుకు ఈ విషయాలు మీ గురించి చర్చిస్తున్నానంటే, వాళ్ళు ఏదో సభ్యత్వం కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి పార్టీలు, నేషనల్ పార్టీలు అన్ని చూస్తున్నాం. ఏ ఒక్క పార్టీలో కూడా సభ్యత్వాలు అనేది ఏంటంటే సైలెంట్ గా, అంటే తెలియకుండా సీక్రెట్ గా జరుగుతాయి. వాళ్ళు ఒక సభ్యత్వాలు తీసుకుంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. ఈ పార్టీ ఏంటంటే ఓపెన్ గానే బిజినెస్ చేస్తుంది. జనసేన పార్టీ ఓపెన్ బిజినెస్ అనమాట. సభ్యత్వాల పేరుతో దండుకోవడం, కొన్ని కోట్లు వసూలు చేసుకోవడం, సంవత్సరానికి మహా అయితే 1, 2, 3 చనిపోయిన కుటుంబాలకి ఆడ1 రూపాయి ధర్మం చేయడం, కొరవ డబ్బులంతా మింగేయడం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. జనసేన పార్టీ ఒక సభ్యత్వాలది. సరే, వాళ్ళమ్మ ఇంకా ఎందుకు మనం మాట్లాడకూడదు, వాళ్ళ దరిద్రం, వాళ్ళు ఎట్టబోయినారో మనకి ఎందుకో. మనం వదిలేసినాం కదా, పార్టీ వదిలేసినప్పుడు మనకేం పని, దాంతో అయిపోయింది. కానీ ఈరోజు పార్టీలో లేనటువంటి వ్యక్తుల్ని కూడా, అంటే మేము 1 కోటి సభ్యత్వాలు చేశాము, 1.5 కోటి సభ్యత్వాలను చేశామని చెప్పి డప్పు కొట్టుకునే జనసేన పార్టీ, 1,50,00,000 సభ్యత్వాలు చేశామని చెప్పి డప్పు కొట్టుకునే జనసేన పార్టీ ఖాతాలో నిజంగా 1,50,00,000 మంది నిజంగానే సభ్యత్వాలు తీసుకున్నారా? అందరూ నిజమైన నికాసిన జన సైనికులు ఉన్నారా? వైసీపీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి అదేదో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు చచ్చిపోతే మీకు డబ్బులు వస్తాయి, ఇరిగిపోతే డబ్బులు వస్తాయి అని చెప్పి మీరు సభ్యత్వాలు తీసుకుంటున్నారు. కానీ నిజమైన జన సైనికులు ఎవరున్నారు అక్కడ? నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను పార్టీ వదిలేసి 2 సంవత్సరాలు. ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది మార్నింగ్, మీరు సభ్యత్వం తీసుకున్నారని. ఏనా కొడుకు చేశాడో, ఎందుకు చేశాడో నన్ను ప్రస్తావించకుండా, నన్ను అడగకుండా పార్టీలో సభ్యత్వం తీసుకునే రైట్స్ ఎవరికి లేవు. నేను అఫీషియల్ గా చెప్తున్నా, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తిని, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తాను. ఒక అజెండా లేని, ఒక జెండా మాత్రమే చేతిలో పట్టుకుని ఎజెండా లేని పార్టీ కోసం నేను పని చేయాల్సిన అవసరం లేదు, చెయ్యను కూడా. ఎవరో నెల్లూరులో ఏనా కొడుకో నాకు తెలియదు, కానీ నన్ను అడగకుండా నా మీద, అంటే సభ్యత్వం నా పేరు మీద చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా సరే. నా కొడుకైనా సరే. ఈరోజు నా కొడుకులు ఎవరో నేను చెప్తున్న, పార్టీలో 2014లో ఎవడు పనిచేయలా, 2019లో ఎవడు పనిచేయలా, 2023కి వచ్చి నేను నాయకుడిని, నేను అది అని చెప్పుకుంటున్నాడు ఒక కుహాన వ్యక్తి నెల్లూరులో. 2023లో జనసేన పార్టీలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి నేను జనసేన నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారి ఇదే అని చెప్పి చెప్పుకుంటున్నాడే, ఆయన వల్లే మీ పార్టీ గడిపింది నెల్లూరులో. ఆయన గురించి మీ అందరికి చెప్తా. ఆయన ఎవరో కాదు, వేముల పార్టీ అజయ్ బాబు గారు. ఆయన 2023లో పార్టీలోకి వచ్చాడు. అంటే ఎలక్షన్లకు ముందు సంవత్సరం మాత్రమే. అంతకుముందు ఎక్కడ కూడా ఆయన జనసేన గాని పార్టీ జెండాలు కానీ బట్ల. ఈరోజు ఆయన వచ్చి భ్రష్టు పట్టిస్తూ వైసీపీలోకి వెళ్ళిపోయిన మాలాంటి వాళ్ళకి పట్టుకుని మళ్ళీ మా పేరు మీద సభ్యత్వాలు చేసుకుని మీరు డప్పు ముగించుకోవాలని చూస్తున్నారా? మా సభ్యత్వాలు చేస్తాం. మేము చెప్పామా మీకు సభ్యత్వాలు చేయండి మీ పార్టీలు అని చెప్పా. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి డేటా తెప్పించుకొని గతంలో ఎవరెవరైతే ఉన్నారో వెళ్ళిపోయినా సరే
ఆ దరిద్రం మాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయినా సరే మా మీద మీరు సభ్యత్వాలు చేయడం, మేము ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్పి అక్కడ సెంట్రల్ ఆఫీస్కి పోయి డప్పు కొట్టుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? వేములపాటి అజయ్ గారు ఆయన వచ్చింది 2023లో అండి పార్టీలోకి. 2019లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జనసేన పార్టీ గురించి. ఆయన ఇంట్లోనే 10 మంది సమక్షంలో ఉన్నాం. ఆ రోజు ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నాం? నేను, మేకల ప్రవీణ్ కుమార్ యాదవ్ ఉన్నాడు, తర్వాత కృష్ణారెడ్డి అన్న, తర్వాత ఏటూరు రవికుమార్, తర్వాత చనిపోయి ఎక్కడున్నారు కీర్తిశేషులు తులసిరెడ్డి అన్న, వీళ్ళందరి సమక్షంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారని చెప్తే ఆ పార్టీకి వినోదే ఎక్కువ, మన లాంటి వాళ్ళు ఎక్కువ ఆలోచించకూడదు. తులసి అన్న అడిగాడు అనమాట, అదేంది అజయ్ నాకు కూడా ఒక టికెట్ ఇప్పించకూడదా, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే ఆ పార్టీకి వినోదే ఎక్కువ, మనం ఎందుకు అంత వ్యంగ్యంగా తీసేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆ పార్టీ గురించి. ఈ రోజు ఆ పార్టీ గురించి నేనే స్వయంగా 2014 నుంచి మోస్తానని చెప్పుకుంటూ ఈ విధంగా పార్టీ మరి వెళ్ళిపోయిన వాళ్ళ సభ్యత్వాలు తీసుకెళ్లి చేపించుకుంటున్నారు. సిగ్గుచెట్టు కదా. పార్టీకి పెద్ద మనిషి అన్నప్పుడు పెద్ద మనిషి తరాలని పార్టీ. మేము పార్టీలో లేవు బాబు, మీ పార్టీలో లేవు, మీ పార్టీ నుంచి వెళ్ళిపోయాం. మీరు ఎప్పటికప్పుడు డబ్బులు దండుకునే విధానంలోనే ఉండరు. డబ్బులు 10 మంది దగ్గర పోగు చేసుకుని సభ్యత్వాలు చేస్తారని చెప్పి డబ్బు ఉండే వాళ్ళకి విలువ ఉంది, కష్టపడే వాడికి విలువ లేదు. ఇది 100%. ఎవరైనా సరే ఈ నా వీడియో చూస్తుంటే ఏ జనసైనికుడైనా వచ్చి మా పార్టీలో మాకు పెద్ద విలువ ఉందని చెప్పి కామెంట్ పెట్టండి కింద చూద్దాం. మీ పార్టీలో మీకు డబ్బు ఉంటేనే విలువ, కేవలం డబ్బు ఉంటే విలువ. మా వైసీపీలో అట్ట కాదు. ప్రతి ఒక్కరికి కష్టపడేవాడికి గుర్తించి మరి ఇక్కడ పదవులు ఇస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. మీ పార్టీలో అట్ట కాదు. మీ జనసేన పార్టీలో ఎవడికి డబ్బు ఉండేవాడిని రారా నాయన నీకు డబ్బు ఉంది నీకు ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్తారే తప్ప, డబ్బు ఉన్నోడిని గుర్తిస్తారే తప్ప మీ పార్టీలో డబ్బు లేనివాడు దీంతో సమానం. దీంతో నీ దగ్గర ఎంత వాక్చాతుర్యం ఉన్నా, లేదంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు పార్టీ కోసం ఎంత ఐడియాలు పెట్టాలన్నా నువ్వు ఈ బొచ్చుతో సమానం మీ పార్టీలో. అర్థమైందా? నేను మాత్రం నెల్లూరు వాళ్ళని ఖచ్చితంగా అడుగుతున్నా, నా ఐడి ఎవడైతే సభ్యత్వాన్ని రెన్యువల్ చేశాడో నా కొడుకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. చెప్పకపోతే మాత్రం నేను సీరియస్గా ఈ విషయాన్ని తీసుకెళ్తా. నేను వైఎస్ఆర్సీపీ వాడిని, నా సభ్యత్వం మీరేంద్రా చేసేదా? మీరేంది చేసేది? నా సభ్యత్వాన్ని మీరు ఎట్లా చేస్తారు? మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను, ఇంతకాలం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే వద్దు, మొత్తం దరిద్రం భ్రష్టు పట్టిపోయింది సమాజంలో ఉండే ఆ పార్టీ ఎందుకు దాని గురించి మాట్లాడకూడదు, మనకు వద్దు అనుకుంటున్నాను నేను. గతంలో ఉండే నాయకులతోటి అదే తలకాయ నొప్పులు పడ్డాం. గత నాయకులతోటి తలకాయ నొప్పులు పడి మాట్లాడిన దానికి మనం ఎదవా అనిపించుకున్నాం. ఇంక నొద్దు మాట్లాడకూడదు అనుకున్నాం. తర్వాత వచ్చిన ఆయన చూస్తే పెద్ద మనిషి, పాపం తల పండిపోయింది, తలంతా తెల్లెంటుకలు, ఈయన మంచిగా ఉంటాడు అనుకుంటే ఆయన ఇంకా అంతకంటే పిల్ల చేష్టలు అనకూడదు. కానీ భ్రష్టు బట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తెలుసుకోవాలా.